బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేనైతే సండే రోజు చికెన్ అయితే చేశానండి. నిన్నైతే చికెన్ చేశాను. నేను ఎలా చేస్తానో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా చిన్నగా కటింగ్ చేసేసి ఇంకా ఆనియన్స్ చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా అయితే వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత ఒక పెద్ద సైజ్ అయితే తీసుకున్నానులేండి. 1 కేజీ చికెన్లోకి అయితే ఇంకా ఒక పెద్ద సైజు టమాటా పండు అయితే ఇలా చిన్నగా ముక్కలు చేసేసి వేస్తున్నాను. ఇంకా ఈ టమాటా పళ్ళుని బాగా మగ్గిపోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఓకేనా, చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు వేసేసి బాగా ఒకసారి అలా కలపండి. ఇంకా ఆ తర్వాత చికెన్ అయితే వేయండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపండి. ధనియాల పొడి, కారం పొడి వేసుకొని బాగా కలపండి. ఓకేనా, మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా బాగా ఒకసారి మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఉప్పు అయితే వేసుకోండి. రుచికి సరిపడేమైనా ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి చూడండి, నేను ఇంకా నీళ్ళు అయితే వేయలేదండి. ఊరికి మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే మనకు నీళ్ళు అనేది ఊరుతాయి. చూడండి ఇలా నీళ్ళు ఊరి మనకు మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుందండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని ఇంకా కొబ్బరి పొడి అయితే వేస్తున్నా. చూడండి ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఇంకా ఉడకనియండి. చికెన్ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా నీళ్ళు కూడా ఎక్కువ అయితే పట్టవండి, చూసి వేసుకోండి. ఇలా బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. చూడండి ఇంకా మనకు గ్రేవీ అనేది చిక్కబడింది. చూడండి ఇంకా మీకు ఎలా కావాలో చూసుకొని ఇంకా కాసేపు అయినా పెట్టుకొని అలా ఉడికించుకోండి. గ్రేవీ చిక్కగా ఉండాలనో పలచగా ఉండాలనో చూసుకొని ఇంకా కర్రీ అయితే ఉడికించుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.